హోటల్ రూంలోకి వెళ్లిన అక్షయ్ బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేసి ఎదురుగా బెడ్ పై కూర్చుని ఉన్న యువన్ని చూసి షాక్ అయ్యాడు. అదే టైంలో అక్షయ్ని చూసిన యువన్ కళ్ళల్లో మెరుపుతో అంకుల్ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి అక్షయ్ కాళ్ళను చుట్టుకున్నాడు. అక్షయ్ వెంటనే యువన్ని పైకెత్తుకుని, నువ్వు ఇక్కడికెలా వచ్చావు? ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాడు. అంకుల్, నన్ను ఒక బ్యాడ్ ఆంటీ ఇక్కడకు తీసుకువచ్చింది. ఇక్కడ ఉన్న 2 బ్యాడ్ అంకుల్స్ నన్ను మమ్మీ దగ్గరికి వెళ్ళనివ్వడం లేదు అని చెప్పాడు యువన్. అది విన్న అక్షయ్ ఆలోచిస్తూ, అంటే స్నేహ నిజమే చెప్పింది. నిజంగా యువన్ని ఎవరో కిడ్నాప్ చేశారు. నేనే ఆమె మాటల్ని పట్టించుకోలేదు అని అనుకుంటూ యువన్ని తీసుకుని బెడ్రూంలో నుండి బయటకు వచ్చాడు. యువన్ అక్కడున్న 2 వ్యక్తుల్ని చూపించి, అక్షయ్ అంకుల్, ఈ 2 బ్యాడ్ అంకుల్స్ నన్ను కొట్టారు. వీళ్ళు చాలా బ్యాడ్ అని చెప్పాడు. ఆ మాటలు విన్న అక్షయ్ వాళ్ళిద్దరి వైపు సీరియస్గా చూశాడు. దాంతో వాళ్ళిద్దరూ తలలు కిందకి దించుకున్నారు. తన తండ్రే యువన్ని కిడ్నాప్ చేశాడని స్నేహ చెప్పిన విషయం గుర్తు చేసుకున్న అక్షయ్ యువన్ని చూసి, ఇక్కడికి నేనెవరు తీసుకొచ్చారు అని అడిగాడు. అప్పుడు యువన్, ఆ రోజు నువ్వు హాస్పిటల్ నుండి వెళ్ళిన తర్వాత అక్కడికి ఒక చెడ్డ ఆంటీ, ఒక చెడ్డ అంకుల్ వచ్చారు. అప్పుడు ఆంటీ మమ్మీ దగ్గర నుండి నన్ను తీసుకెళ్తే మమ్మీ తప్పకుండా ఒక ఓల్డ్ అంకుల్ మాటలు వింటుందని చెప్పింది. ఆ ఓల్డ్ అంకుల్, ఆ బ్యాడ్ ఆంటీ ఇద్దరు చెడ్డవాళ్లే. వాళ్ళు మమ్మీతో ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటారు అని చెప్పాడు. దాంతో యువన్ చెబుతుంది స్నేహ తండ్రి చెల్లెల గురించి అని అర్థం చేసుకున్నాడు అక్షయ్. తన సొంత మనవడిని రంగనాథ్ కిడ్నాప్ చేశాడని తెలుసుకున్న తర్వాత అతనికి కొంచెం షాకింగ్ గా అనిపించింది. కాసేపటి క్రితం స్నేహ నిజంగానే యువన్ కోసం వెతుక్కుంటూ తన గదిలోకి వచ్చిందని అర్థం చేసుకున్న అక్షయ్ యువన్ని తీసుకుని బయటికి నడిచాడు. అది చూసిన వెంటనే గదిలో కాపలాగా ఉన్న ఆ 2 వ్యక్తులు అతన్ని అడ్డుకోవడానికి ముందుకు రాబోయారు. కానీ బాడీగార్డ్స్ వాళ్ళకి అడ్డుగా రావడంతో భయంతో అక్కడే నిలబడిపోయారు. యువన్ను తన గదిలోకి తీసుకెళ్లిన అక్షయ్ వెంటనే అతని చేతికి ఫోన్ ఇచ్చి, మీ మమ్మీకి కాల్ చేసి రమ్మని చెప్పు అని అన్నాడు. యువన్ వెంటనే ఫోన్ తీసుకుని స్నేహకు కాల్ చేశాడు. కానీ స్నేహ ఫోన్ కలవలేదు. దాంతో యువన్ ఏడుపు ముఖం పెడుతూ, మమ్మీ ఫోన్ కనెక్ట్ అవ్వడం లేదు అని అన్నాడు. అతని ఏడుపు ముఖం చూసిన అక్షయ్ వెంటనే, సరే నువ్వు ఏం బాధపడద్దు, ఓకేనా? ఈరోజు నువ్వు నాతోనే ఉండు. మీ మమ్మీకి మళ్ళీ ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్దాం, సరేనా? అప్పుడు మీ మమ్మీ వచ్చి నిన్ను తీసుకెళ్తుంది అని అన్నాడు. అది వినగానే యువన్ వెంటనే ఏడుపు ఆపి నవ్వుతూ సరే అన్నట్లు తలను గబగబా ఊపాడు. అప్పటికే రాత్రి 7 గంటలు అవుతూ ఉండడంతో, నీకు ఆకలేస్తుందా? ఏమైనా తింటావా అని అడిగాడు అక్షయ్. యువన్ వెంటనే తలూపుతూ, తింటాను, కానీ నేను ఇంకా ఫ్రెష్ అవ్వలేదు. నాకు స్నానం చేయాలనిపిస్తుంది అని అన్నాడు యువన్. సరే అయితే వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, నేను ఈలోగా ఫుడ్ ఆర్డర్ చేస్తాను, సరేనా అని అన్నాడు అక్షయ్. అప్పుడు యువన్, నాకు రోజు మమ్మీ స్నానం చేయిస్తుంది, మరి ఈ రోజు ఎవరు చేయిస్తారు అని అడిగాడు. నువ్వు చేసేయ్ అని వెంటనే చెప్పాడు అక్షయ్. యువన్ వెంటనే తల అడ్డంగా ఊపుతూ, లేదు, నేనెప్పుడు ఒక్కడనే స్నానం చేయలేదు. నాకు మా మమ్మీనే స్నానం చేయిస్తుంది అని చెప్పాడు. సరే అయితే ఈ రోజుకి స్నానం చేయొద్దులే, రేపు మీ మమ్మీ దగ్గరికి తీసుకెళ్తాను కదా, అక్కడే చేద్దు గాని, సరేనా అని అన్నాడు అక్షయ్. లేదు, నాకు చిరాగ్గా ఉంది, ఇప్పుడే స్నానం చేయాలి అని మొండిగా పట్టుపట్టాడు యువన్. అయితే ఇప్పుడెలా అర్థం కానట్లుగా అన్నాడు అక్షయ్. మీరు చేయించండి అని టక్కున అన్నాడు యువన్. తనేమన్నాడో అర్థం కానట్లు అడిగాడు. నాకు మీరు స్నానం చేయించండి అన్నాడు యువన్. అక్షయ్ అతన్ని విచిత్రంగా చూస్తూ, లేదు, నా వల్ల కాదు, ఇలాంటి పనులు నేను చేయను అంటూ బెడ్ దగ్గరికి వెళ్లి కూర్చున్నాడు. కాని యువన్ మాత్రం అక్కడే తలంచుకుని మౌనంగా నుంచున్నాడు. అక్షయ్ మొబైల్ చూస్తున్నట్లు నటిస్తూ ఓరకంట యువన్ వైపు చూశాడు. ఎంతసేపైనా యువన్ అక్కడ్నుండి కదలకుండా మొండిగా కూర్చోవడంతో లోపల కొంచెం విసుక్కుంటూనే వెళ్లి, నాకు చిన్నపిల్లలకి స్నానం చేయించడం రాదు అని అన్నాడు. అయితే మీకు నేను నేర్పిస్తాను అని టక్కున అన్నాడు యువన్. ఆ మాట వినగానే అక్షయ్కి చిన్నపాటి నవ్వు వచ్చింది. కాని దాన్ని కనబడనీయకుండా,
నువ్వు నాకు నేర్పిస్తావా? హ, అయితే నువ్వే చేయొచ్చు కదా అని అన్నాడు. అప్పుడు యువన్ తలంచుకుని, నాకు మా డాడీతో పాటు స్నానం చేయాలని చాలా కోరికగా ఉంటుంది. అమెరికాలో నా ఫ్రెండ్స్ అందరికీ వాళ్ళ డాడీ వాళ్ళే స్నానం చేయిస్తారట అని అన్నాడు. ఆ మాటలు వినగానే అక్షయ్ ఆశ్చర్యపోతూ, అందులో ఏముంది, నువ్వు కూడా మీ ఇంట్లో ఉన్నప్పుడు మీ డాడీతోనే స్నానం చేయించుకోవచ్చు కదా అని అన్నాడు. అప్పుడు యువన్ చిన్నగా, నాకు మమ్మీ ఒక్కతే ఉంది అని అన్నాడు. ఆ మాట విన్న అక్షయ్ షాక్ అయ్యాడు. వెంటనే అతని కళ్ళ ముందు స్నేహ తనకు కనిపించిన క్షణం నుండి అప్పటి వరకు ఆమెతో జరిగిన ఇన్సిడెంట్స్ ను గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. ఆమె కలిసిన ప్రతిసారి ఎవరు ఎన్ని మాట్లాడుతున్నా అక్కడ ఆమె తన భర్త గురించి మాట్లాడలేదని అతనికి గుర్తొచ్చింది. దాంతో అతనికి ఒక్కసారిగా స్నేహపై అనుమానం, యువన్పై జాలి కలిగాయి. అంకుల్ చెప్పండి, మీరు నాకు స్నానం చేయిస్తారా అని యువన్ మళ్లీ అడగడంతో తన ఆలోచనలో నుండి బయటకు వచ్చిన అక్షయ్ అతని వైపు చూశాడు. పెద్ద పెద్ద కళ్ళతో అమాయకంగా తననే చూస్తున్న యువన్ను చూడగానే అక్షయ్ చిన్నగా నవ్వి, సరే నేను చేయిస్తాను. ఆ మాట వినగానే యువన్ సంతోషంగా, థ్యాంక్ యూ అంకుల్, త్వరగా రండి అంటూ అక్షయ్ చేతిని పట్టుకుని బాత్రూంలోకి లాక్కెళ్లాడు. యువన్ షర్ట్ తీసి అతడికి స్నానం చేయించడం మొదలుపెట్టాడు అక్షయ్. విచిత్రంగా అతని మనసులో కూడా ఆ సంఘటన చాలా సంతోషాన్ని కలగజేసింది. మరోవైపు చిన్నగా బకెట్లో నుండి నీళ్లను తన చేతులతో దోసిలు పట్టి అక్షయ్ పై చల్లడం మొదలుపెట్టాడు. అప్పుడు అక్షయ్, ఏ యువన్, నేను ఆల్రెడీ స్నానం చేసేశాను అని అన్నాడు. పర్లేదు అంకుల్, ఇప్పుడు మనిద్దరం కలిసి మళ్ళీ స్నానం చేద్దాం అంటూ మగ్తో నీళ్లను తీసుకుని అక్షయ్ పై పోశాడు. దాంతో అక్షయ్ ఒక్క క్షణం పాటు అతని వైపు సీరియస్ గా చూశాడు. అది చూసిన యువన్ హఠాత్తుగా ఆగిపోయాడు. అతని కళ్ళల్లో చిన్నపాటి బెదురు కనిపించింది. దాంతో అక్షయ్ వెంటనే నవ్వేస్తూ, యూ లిటిల్ రాస్కెల్ అని అంటూ మగ్తో నీళ్లని తీసి యువన్ పై పోశాడు. దాంతో ఇద్దరూ పెద్దగా నవ్వుకున్నారు. కాసేపటికి ఇద్దరూ బయటికి వచ్చారు. అంకుల్, ఇప్పుడు నేను ఏ షర్ట్ వేసుకోవాలి అని అడిగాడు యువన్. 5 minutes వెయిట్ చేయి, నేను ఎవరైనా పంపించి నీకు డ్రెస్ తెప్పిస్తాను అని చెబుతూ కబోర్డ్లో నుండి తన షర్ట్ తీసి వేసుకున్నాడు అక్షయ్. అక్షయ్ ఎక్కువగా అదే హోటల్లో స్టే చేస్తూ ఉండటం వల్ల అతనికి ఆ రూమ్ ఎప్పుడూ అలర్ట్ చేసే ఉంటుంది. అందుకే అతని వస్తువులన్నీ ఆ రూమ్ లో రెడీగా ఉంటాయి. అక్షయ్ కబోర్డ్లో షర్ట్స్ చూసిన యువన్, అంకుల్, నేను కూడా ఈరోజు మీ షర్ట్ వేసుకోనా అని అడిగాడు. అక్షయ్ నవ్వి, అది నీ సైజ్ కాదు, నువ్వు అందులో మునిగిపోతావు అని అన్నాడు. ఏం కాదంకుల్, నేను మీ షర్ట్ వేసుకుంటాను అని యువన్ మళ్లీ అనడంతో అక్షయ్ ఇక అతనితో ఎక్కువసేపు వాదించకుండా వెంటనే టీషర్ట్ తీసి యువన్ కి ఇచ్చాడు. పొడవైన ఆ షర్ట్ ను యువన్ ని పూర్తిగా కప్పేసి లూజ్ గా వేలాడుతుంది. అందులో అతను ఒక చిన్న బొమ్మలా కనిపించాడు. కాని అద్దంలో చూసుకున్న యువన్ కి ఆ డ్రెస్ చాలా అందంగా ఉన్నట్లు అనిపించింది. అక్షయ్ అతన్ని చూసి నవ్వుకుంటూ రూమ్ సర్వీస్ కి ఫుడ్ ఆర్డర్ చేశాడు. 5 నిమిషాల్లోనే ఫుడ్ రావడంతో ఇద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గరే కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశారు. కాసేపటి తర్వాత అక్షయ్, ఇక నువ్వు పడుకో, నేను వర్క్ చేసుకుంటాను సరేనా అని ల్యాప్టాప్ ముందేసుకున్నాడు. సరే అంటూ యువన్ వెళ్లి బెడ్ పై పడుకున్నాడు. కాని ఎంతసేపైనా నిద్ర పట్టక అటూ ఇటూ దొర్లుతున్నాడు. 1 గంట గడిచిన తర్వాత విసిగిపోయిన యువన్ దూరంగా సోఫాలో కూర్చుని ఉన్న అక్షయ్ని చూసి, అంకుల్, మీరు కూడా నాతో వచ్చి పడుకోండి కదా, నాకు నిద్ర పట్టడం లేదు అని అన్నాడు. ఆ మాట విని అక్షయ్కి వెంటనే వెళ్లి అతనితో పడుకోవాలనిపించింది. కాని ఒక్క క్షణం ఆలోచిస్తూ, వద్దు, ఇలా చేస్తే తండ్రి లేని యువన్ నాతో అటాచ్మెంట్ పెంచుకుంటాడు, అలా జరిగితే అది రేపిద్దరికీ ప్రమాదమే అని అనుకుంటూ, నాకింకా వర్క్ అవ్వలేదు, నువ్వు పడుకో అని చెప్పాడు. ఆ మాట వినగానే యువన్ కళ్ళు ఒక్క క్షణంలో నీళ్లతో నిండిపోయాయి. వెంటనే తన ముఖాన్ని దిండులోకి దాచుకుని బోర్లో పడుకున్నాడు. సోఫాలో నుండి యువన్ని గమనిస్తున్న అక్షయ్ భారంగా నిట్టూర్చుతూ, ఈ పిల్లాడు అసలు నన్నెందుకు ఇలా డిస్టర్బ్ చేస్తున్నాడు
అని అనుకున్నాడు. రాత్రంతా నిద్రలేకపోయినా స్నేహ తర్వాత రోజు ఉదయం 7 గంటలకల్లా హోటల్కి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆమె పక్కన యువన్ లేకుంటే పిచ్చి పట్టినట్లుగా ఉంది. ఈరోజు ఎలాగైనా యువన్ని అక్కడి నుండి తీసుకెళ్లాలని గట్టిగా నిర్ణయించుకుంది. అందరికన్నా ముందు వర్క్ లోకి వచ్చిన స్నేహను చూసి మేనేజర్ సంతోషించి ఇలా అన్నాడు, నువ్వు చాలా డెడికేటెడ్ గా ఉన్నావు, చాలా సంతోషంగా ఉంది. ఈరోజు రెసిడెన్షియల్ ఫ్లోర్ లో ఒక్క ఎంప్లాయీ కూడా రాలేదు. ఆ ప్లేస్ లో మీరు వెళ్ళండి. గుర్తుపెట్టుకోండి, ఆ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళంతా విఐపీలు. వాళ్ళకి కోపం రాకుండా మీరే చూసుకోవాలి. ఆ బాధ్యతంతా మీదే అని చెప్పాడు. పై ఫ్లోర్ లోనే డ్యూటీ పడటంతో స్నేహ సంతోషంగా సరే అంటూ తలూపి అక్కడ్నుంచి డ్రెస్ మార్చుకుని పైకి వెళ్ళింది. సరిగ్గా అదే సమయంలో కోపంతో విసురుగా నడిచి గదిలోకి వెళ్తున్న పర్ణిక ఆమె కంటపడింది. దాంతో యువన్ ఖచ్చితంగా పర్ణిక వెళ్లిన రూమ్ లోనే ఉంటాడని అనుకున్న స్నేహ ఆనందంగా ఆ గది వైపుకు వెళ్ళింది. లోపలికి వెళ్లిన పర్ణిక వెంటనే ఆవేశంగా అరుస్తూ, ఏడి ఆ పిల్ల రాక్షసుడెక్కడా, ఎలా మాయమయ్యాడు అని అడిగింది. ఆ గదిలో ఉన్న 2 వ్యక్తులు 2 చేతులు కట్టుకుని ఆమె ముందు తల వంచుకుని నించున్నారు. ఎవరూ ఒక్క మాట కూడా మాట్లాడే ధైర్యం చేయలేదు. అడిగేది మిమ్మల్ని, ఏదైనా సమాధానం చెప్పి చావండి అని కోపంగా అరిచింది పర్ణిక. దాంతో వాళ్ళల్లో ఒకతను మెల్లగా నోరు తెరిచి, ఆ పిల్లాడు ఒక్క క్షణం కూడా మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వలేదు మేడం. గదిలో వస్తువులన్నీ చిందరవందర చేసి పగలగొట్టాడు. మేం వాటిని సర్దుతున్న టైంలో ఇదే మంచి టైం అనుకుని డోర్ తీసుకుని పారిపోయాడు అని చెప్పాడు. నిజం చెప్పితే యువన్ను తీసుకువెళ్లిన వాళ్లను పట్టుకోకుండా వదిలేసినందుకు పర్ణిక తమను తిడుతుందేమో అని వాళ్ళు అబద్ధం చెప్పారు. వాళ్ళు చెప్పింది విన్న పర్ణిక ముఖం కోపంతో ఎర్రబడింది. వెంటనే ఆమె చిరాగ్గా, యూస్లెస్ ఫెలోస్, ఒక చిన్న పిల్లాన్ని కూడా చూసుకోలేకపోతే ఇంకా మీరెందుకు అంటూ అతని చెంప పగలగొట్టింది. ఇంతలో ఆ మాటలు బయట నుండే వింటున్న స్నేహ కంగారుగా లోపలికి వచ్చి ఆ 2 వైపు చూస్తూ, ఇప్పుడు మీరేం చెప్పారు, నా కొడుకు పారిపోయాడా అంటూ ఆ 2 ముఖాల వైపు మార్చి మార్చి చూస్తూ అడిగింది. హఠాత్తుగా లోపలికి వచ్చిన ఆమెని వాళ్ళిద్దరూ అయోమయంగా చూశారు. వెంటనే వెళ్లి స్నేహను చెరువైపు గట్టిగా పట్టుకున్నారు. ఒక వ్యక్తి ఆమె చేతిలోని ఫోన్ని లాక్కున్నాడు. అది చూసిన పర్ణిక కొంచెం రిలాక్స్ అయింది. స్నేహ కోపంగా, పర్ణిక నా ఫోన్ నాకు తిరిగిచ్చేయ్ అని అడిగింది. అప్పుడు పర్ణిక నవ్వుతూ, అక్కా నువ్వేం కంగారు పడకు, ఆ పిల్ల రాక్షసుడు ఎక్కువ దూరం పరిగెత్తలేడు, అలసిపోయి వాడే ఇక్కడికి తిరిగి వస్తాడు అని అంది. స్నేహ వెంటనే ఆమెని బ్రతిమాలుతూ, పర్ణిక వాడు చిన్న పిల్లాడు, ఇంకా లోకం కూడా తెలీదు, ముందు నన్ను వెళ్ళనివ్వు ప్లీజ్. నేను నీ గురించి పోలీసులకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వను, నా కొడుకుని నేనే వెతుక్కుంటాను, ప్లీజ్ ప్లీజ్ అని అంది. స్నేహ బతిమాలుతుంటే పర్ణికకు చాలా సంతోషంగా అనిపించింది. దాంతో ఆమె మనసులో అనుకోకుండా ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు పర్ణిక నవ్వుతూ స్నేహ దగ్గరికి వెళ్ళి, అక్కా నువ్వు కరెక్ట్ టైంకే వచ్చావు, ఇప్పుడు నీ కొడుకు పోయినా నువ్వు మాకు దొరికావు. అక్షయ్ నిజంగా నీ భర్తీ అయితే నీ గురించి కూడా పట్టించుకుంటాడు కదా, అందుకే ఇప్పుడు నిన్ను కిడ్నాప్ చేసి మా పని పూర్తయ్యేలా చేసుకుంటాం అని అంది. ప్లీజ్ ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు, నిజంగా అక్షయ్కి నాకు ఎలాంటి సంబంధం లేదు, నువ్వు నన్ను కిడ్నాప్ చేసినా అతను పట్టించుకోడు అని చెప్పింది స్నేహ. కాని పర్ణిక ఆమె మాట వినకుండా పక్కన ఉన్న వాళ్ళ వైపు చూసి, ముందు దన్నోరు ముయించి ఎవరికంట పడకుండా తీసుకురండి అని ఆ 2తో చెప్పింది. రాత్రంతా యువన్ అక్షయ్ మెడలో చేతులు వేస్తూ అతన్ని గట్టిగా కౌలించుకోవడానికి ట్రై చేస్తూ ఉండడంతో అక్షయ్కి ఇబ్బందిగా అనిపించి నిద్ర పట్టక అనీజీగా ఫీల్ అయ్యాడు. దాంతో అతను ఉదయాన్నే లేచి రెడీ అవ్వడం మొదలుపెట్టాడు. ఇంతలో బెడ్ పై లేచి కూర్చున్న యువన్, అంకుల్ మా మమ్మీ ఇంకా ఎందుకు రాలేదు అని అన్నాడు. దాంతో అక్షయ్ వెంటనే బయట ఉన్న గార్డ్స్ ను పిలిచి, త్వరగా వీళ్ళ మమ్మీ ఎక్కడుందో ఒకసారి కనుక్కోండి అని చెప్పాడు. ఎస్ సార్ అంటూ బయటికి వెళ్లిన గార్డ్ కాసేపటి తర్వాత తిరిగి వచ్చి, సార్ మిస్ స్నేహ ఉదయాన్నే హోటల్కి వచ్చారు, కానీ ఎంత వెతికినా కనిపించట్లేదు. అనుమానంతో సీసీ ఫుటేజ్ చెక్ చేశాం. ఆవిడ్ని ఎవరో 2 వ్యక్తులు బలవంతంగా లాక్కెళ్తున్నారు. ఆ కిడ్నాపర్స్ లో ఒక అమ్మాయి కూడా ఉంది అని చెప్పాడు. ఆ మాట వినగానే యువన్ ఏదో అర్థమైనట్లు వెంటనే, అంకుల్ మా మమ్మీని ఎవరు తీసుకెళ్లారు అంటూ పెద్దగా ఏడవడం మొదలుపెట్టాడు. అక్షయ్ ఏం సమాధానం చెప్పాలో తెలియక యువన్ వైపు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు. యువన్ కోసం అక్షయ్ స్నేహను కాపాడతాడా
అనుకోని పరిస్థితుల్లో మొదలైన యువన్ అక్షయ్ల బంధం ఎలాంటి మలుపులు తీసుకుంటోంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.